బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని, చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సర్వాయి పాపన్న గౌడ్ మొఘల్ చక్రవర్తుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నాడు పోరాటం చేసి గోల్కొండ కోటను ఏలిన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. 60% ఉన్న బీసీలకు అటు చట్టసభల్లో ఇటు మంత్రి పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యత లేదని, 5 నుంచి 10% ఉన్న అగ్రకులాలకు చెందిన వారు 50% పైబడి పదవులు దక్కించుకున్నారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరగాలని అన్నారు. దేశంలో 52% జనాభా కలిగి ఉన్న బీసీలు నేటికి విద్యా ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడి ఉన్నారని, న్యాయ సాధనకు కులగణన చేపడతామని 2018లో అప్పట్లో హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో ప్రకటించారని, కానీ నేటికి అది అమలు కాలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా బీసీలకు ప్రత్యేక మంత్రి పదవులు శాఖలు ఏర్పాటు చేయడంలో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కుల గణనను చేపట్టాలని ఆయన అన్నారు. మహిళా బిల్లుల్లో బీసీ మహిళలకు ప్రాథమిక కల్పించడంతో పాటు తెలంగాణ బీసీ కులాలను తగిన న్యాయం చేకూర్చాలని ఆయన కోరారు. ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మంచి పద్ధతి కాదని, కొంతమంది అధికారికంగా చేయలేదు. తెలంగాణకు తొలి బహుజన వీరుడు, విప్లవకారుడు, 12 మందితో ఏర్పాటైన పాపన్న గౌడ్ సైన్యం 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి బహుజన రాజ్యాన్ని నెలకొల్పిన చరిత్ర ఆయనకే దక్కిందన్నారు. పాపన్న గౌడ్ చరిత్రను ప్రతి ఒక్క బహుజన బిడ్డ తెలుసుకుని భవిష్యత్తు తరాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని కోరారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లా కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహాలను నెలకొల్పడంతో పాటు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవతా కిషన్ నాయక్, గౌడ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు రేసు నాగయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, శ్యామ్ సుందర్, రాపర్తి జానయ్య, ప్రసాద్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్వాయి పాపన్న గౌడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 374వ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఆయన యొక్క జయంతికి రావడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక సామాన్య గీత కార్మికలో జన్మించి మొఘలు రాజులు వాళ్ళ అరాచకాలను, వాళ్ళ దోపిడీలను సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆ రోజుల్లోనే పేద ప్రజలపై దాడులను, వాళ్ళ యొక్క అవినీతిని ఆయన చిన్నతనం నుంచే ఆయన ఆలోచించి వాళ్ళ రాజులని ఎదిరించి 12 మంది సైన్యాన్ని ఏర్పరచుకొని 12,000 సైన్యానికి ఆయన ఢిల్లీ కోట రాజధాని ఢిల్లీ ఏలిండు. ఎందరో మంది రాజులను వాళ్ళు ఎదిరించి పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు. బహుజనులకు రాజ్యాధికారం కోసం, రాజ్యాధికారం ఎలా తెచ్చుకోవాలనో, సామాన్యులు ఎలా బతకాలనో, పేద ప్రజలు ఎలా ఉండాలనో, ధరల పెత్తందరుల భూస్వాముల ఆగడాలను సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆ రోజే మనకు ఈ తెలంగాణలో తొలి వీరుడు, సామాజిక విప్లవకారుడు, ఆ గొప్ప వ్యక్తి. ఈనాడు మరి బహుజనులకు రాజ్యాధికారం కావాలి, ఆయన ఆశయాలు కొనసాగించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క విగ్రహాలు 33 జిల్లాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలి. మన ట్యాంక్ బండ మీద ఆయన యొక్క కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. మరి ఆ సర్వాయి పాపన్న జనగామ జిల్లాలో కిలాంజపూర్ గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన కోటలు కూడా ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. ఆయన చేసినటువంటి సేవలు కూడా మనం మర్చిపోలేం.
గిరీష్ బుక్లో కూడా ఆయన యొక్క టూరిజం కూడా ఇలా రాసిపెట్టి ఉన్నది. మరి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా ఆయన యొక్క చరిత్రని మర్చిపోకుండా పేద తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమయ్యే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ఇక్కడికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ దేవకృష్ణయ్య గారు, అదే మాదిరిగా గౌడ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు రేసనాయ గౌడ్ గారు, అదేవిధంగా గౌడ సంఘం కార్యదర్శి మన ఖమ్మంపాటి అంజయ్య గారు, అదేవిధంగా గౌడ సంఘం అధ్యక్షులు మన వడల జానయ్య గారు, శ్యామ్ గారు, మన వెంకరెడ్డి గారు, ఇక్కడ అందరం కూడా వారి యొక్క సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వారికి నివాళులర్పడం జరిగింది. వారి యొక్క ఆశయాలకు ఇక్కడికి వచ్చినటువంటి మరియు మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.